దాయాది పాకిస్తాన్ బిగ్ షాక్. తాలిబాన్లతో భారత్ కీలక చర్చలు, చరిత్రలో తొలిసారి. తాలిబాన్ ప్రభుత్వంతో సంబంధాలు మెరుగుపరిచే దిశగా భారత్ ముందడుగు. పాకిస్తాన్ను ఒంటరి చేసేందుకు మంచి ఛాన్స్. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. దాయాది పాక్ పై భారత్ కొత్త అస్త్రాన్ని సంధించిందా అంటే అవునని అర్థం చేసుకోవచ్చు. ప్రాంతీయ రాజకీయాల్లో సరికొత్త అధ్యయనానికి నాంది పలికింది ఇండియా. తాలిబాన్లతో భారత్ కీలక చర్చలు జరిపింది. చరిత్రలో ఇదే తొలిసారి. అన్నింటికంటే ముఖ్యంగా మూలిగే నక్కపై తాటిపండు చెందానా అని అన్ని రకాలుగా భారత్ చేతిలో చావు దెబ్బతిని ఉన్న పాకిస్తాన్కు ఇది చాలా పెద్ద షాకింగ్ న్యూస్. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల సమయంలో ఇది కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముతాఖీతో భారత్ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఫోన్లో మాట్లాడారు. తాలిబాన్ పాలన మొదలైన 4 ఏళ్ల తర్వాత మొదటిసారి వారితో భారత్ ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే తాలిబాన్ ప్రభుత్వంతో మంత్రుల స్థాయిలో భారత్ సంప్రదింపులు జరపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ సాంప్రదాయ స్నేహం, అభివృద్ధి, సహకారం వంటి అంశాలను ప్రముఖంగా చర్చించారని తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిని తాలిబాన్లు ఖండించడాన్ని జయశంకర్ స్వాగతించారు. ఆఫ్ఘన్ ప్రజలతో భారత్కు ఉన్న సాంప్రదాయ మైత్రి బంధాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ దేశ అభివృద్ధికి భారత్ మద్దతు ఇచ్చే దిశగా చర్చలు జరిగాయి. సాంఘిక, ఆర్థిక సహకారం కొనసాగించేందుకు అవకాశాలున్నాయని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇక 2021 ఆగస్టులో తాలిబాన్ల కాబూల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత 2 దేశాల మధ్య ఏర్పడిన తొలి రాజకీయ సంబంధం ఇదే. కాగా భారత్ ఇంకా అధికారికంగా తాలిబాన్ పాలనను గుర్తించలేదని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు దాయాది పాకిస్తాన్ను ఒంటరిని చేయడానికి ఇది మంచి అవకాశంగా మారుతుంది. పాకిస్తాన్ దౌత్య ప్రయత్నాలను బలహీనపరుస్తుంది కూడా. ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. అసలు తాలిబాన్లను తయారు చేసింది పాకిస్తానే అయినప్పటికీ ఇప్పుడు తాలిబాన్లు పాక్ బద్ధ శత్రువులుగా మారారు. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో తరచుగా కాల్పులు జరగగా కొన్నిసార్లు వైమానిక దాడులు కూడా జరిగాయి. తెహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ విషయంలోనూ ఇద్దరి మధ్య చాలా వివాదాలు ఉన్నాయి. ఇక భారత విదేశాంగ మంత్రి జయశంకర్, తాలిబాన్ విదేశాంగ మంత్రి మధ్య ప్రత్యక్ష చర్చలు భారత్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల సంబంధాలను బలోపేతం చేస్తాయి. అలాగే ఉగ్రవాదంపై చేసే పోరాటంలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ కలిసి పనిచేస్తాయని స్పష్టమవుతుంది. ఆఫ్ఘనిస్తాన్తో భారత్ సంబంధాలు మెరుగుపడటం వల్ల పాకిస్తాన్తో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. తాలిబాన్లతో సఖ్యత లేని పాకిస్తాన్ ఇబ్బందికరమే కాదు, తీవ్ర నష్టాన్ని కూడా కలిగిస్తుంది.